అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గీతాంజలి. రచయిత విద్యాధర్ మునిపల్లె గారు. ఇక కథలోకి వెళితే, తన ఇంటిని ఒక్కసారి తనివి తీరా చూసుకుంది. గోడకి తగిలించిన ఫోటోలను, ఆ ఇంటితో తనకున్న జ్ఞాపకాలను నెమరేసుకుంటోంది. తన పుట్టింటి నుంచి అపురూపంగా తెచ్చుకున్న, తను సేకరించిన స్టాంపు కలెక్షన్ పుస్తకాన్ని తనివి తీరా చూసుకుంది. ఈ 70 సంవత్సరాల వయసులో తను ఎంతో అపురూపంగా చూసుకున్నవేవీ కూడా తను వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకో అక్కర్లేదనిపిస్తుంది. తను చిన్నతనంలో మారాం చేసి మరీ సాధించుకున్న వస్తువులన్నీ కూడా ఇప్పుడు ఈ క్షణంలో ఆమెకు ఎందుకో బరువుగా అనిపిస్తున్నాయి. తన జీవితం మొత్తం తన కళ్ళ ముందు కదలాడుతోంది. 15 ఏళ్ల ప్రాయంలో తన వారు తనకి పెళ్లి చేస్తున్నారంటే అదేదో వింతగాను, కొత్తగాను, తెలియని భయం, ఆనందం, పెద్దదాన్నయ్యాననే ఒక రకమైన వింత భావన అన్నీ కలగలిసి ఆమె ఒప్పుకుంది. అప్పటి వరకు క్లాసులో ఫస్ట్ మార్కులతో వచ్చిన గీతాంజలి పెళ్లి చేసుకుంటూ ఉంటే తోటి స్నేహితురాళ్ళు అప్పుడే నీకు పెళ్ళి అంటే పెద్దగా పట్టించుకోలేదు. కాబోయేవాడు లెక్చరర్, పెళ్ళి అయ్యాక నన్ను చదివిస్తాడు, ఏం కావాలంటే అవన్నీ నా ముందుకు తీసుకొస్తాడు. ఇప్పుడు కాకపోతే మరో 10 సంవత్సరాలు అయ్యాకైనా పెళ్లి చేసుకోవాలి కదా, అదేదో ముందే చేసుకుంటున్నాను అంటూ తన స్నేహితురాళ్లతో చాలా గర్వంగా చెప్పింది. ఆ రోజు ఆమె ఊహించలేదు, ఈ ఒక్క పెళ్లితో తన జీవితంలో ఎన్నో సంఘటనలు వెంటనే జరిగిపోతాయని, తన జీవితం పరుగు అందుకుంటుందని, కొత్త సుఖాలు మాత్రమే కాదు, ఊహించని బాధ్యతలు, అప్పటి వరకు ఎరుగని కష్టాలు, వేదనలు తన జీవితంలోకి ముందే పొంచి ఉన్నాయని. రామకోటేశ్వరరావు అనే హిస్టరీ మాస్టరితో ఆమెకి పెళ్లి జరిగిపోయింది. స్టాంపు కలెక్షన్ ఆమె హాబీ. పెళ్ళయ్యాక గీతాంజలి తల్లిదండ్రులు ఎంత వద్దంటున్నా వినకుండా స్టాంపు కలెక్షన్ బుక్ తనతో అత్తారింటికి తీసుకుపోతానంది. రాము కూడా కాదనలేదు. దీంతో గీతాంజలికి తన భర్త చాలా మంచివాడు అనిపించింది. అత్తారింట్లో కొత్త కాపురం మొదలైంది. రోజు కాలేజీ నుండి ఇంటికి వస్తూనే రాము మల్లెపూలు తెచ్చేవాడు. ఏదో ఒకటి తినటానికి బయటి నుండి తీసుకొచ్చేవాడు. భార్యని అపురూపంగా చూసుకునేవాడు. అత్తమామల పోరు అసలే లేదు. రాము పెళ్లికి ముందే వాళ్ళు పోయారు. అంతంత మాత్రంగానే గీతాంజలికి వంటవచ్చు. అయినా సరే రాము నోరెత్తకుండా తినేసేవాడు. అవి కావాలి, ఇవి కావాలని ఏ రోజు అడిగేవాడు కాదు. గీతాంజలిని కూడా నీకేం కావాలని అడగడు. ఏమైనా తనకి కావాలంటే గీతాంజలే నోరు తెరిచి అడగాలి. భర్త ప్రవర్తన అర్థం చేసుకునే వయసు కాదు. అతని ప్రవర్తనని అర్థం చేసుకోవటానికి 4 సంవత్సరాలు పట్టింది. ఈలోగానే తనకి 2 మగపిల్లలు కూడా పుట్టేశారు. బాధ్యతలు పెరిగిపోయాయి. పిల్లల ఆలనా పాలన, భర్తకి ఏమేం కావాలో అవన్నీ తనే అర్థం చేసుకొని చేసేది. ఏ రోజు కూడా రాము నోరెత్తి భార్యతో వంట బాగుందని కానీ, బాగాలేదని కానీ, పద్ధతి నచ్చలేదని ఏదీ చెప్పేవాడు కాదు. పలకరిస్తే పలికేవాడు, లేకపోతే తన పని తను చేసుకొని వెళ్ళిపోయేవాడు. కొన్నాళ్ళకి గీతాంజలి స్నేహితురాలు వెంకటలక్ష్మి వెతుక్కుంటూ వీరింటికి వచ్చింది. తను అమెరికాలో డాక్టర్ని పెళ్లి చేసుకున్నానని, తను కూడా MBBS పూర్తి చేసుకున్నానని, అమెరికాలో MS పూర్తి చేసుకోబోతున్నానని చెప్పింది. లెక్చరర్ భార్యవై ఉండి 10వ తరగతితోనే ఆపేస్తే ఎలా అంటూ తనకి గీతోపదేశం చేసింది. దీంతో గీతాంజలి తన జీవితంలో ఏం కోల్పోయిందో అర్థమైంది. చదువు, అవును చదువే కోల్పోయింది. తనేం అడిగినా కాదనని భర్తతో తన మనసులోని కోరిక చెప్పాలనుకుంది. ఆ రోజు రాత్రి తన భర్త రాగానే ఏ రోజు లేనిది అతని వద్ద ఆమెకి తెలియని కొత్త వాసన వచ్చింది. వాసన అనే కంటే కంపు అనటం సమంజసమేమో. మనిషి ఊగిపోతున్నాడు. మాట తేడాగా ఉంది. ఎప్పుడూ పలకరిస్తే కానీ పలకని వ్యక్తి పలకరించకుండానే ఎవరినో ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. రాము నోటి నుండి ఎన్నడూ విననటువంటి తిట్లు. పిల్లలు నిద్రపోతున్నారు. ఏమైంది ఈరోజు అని అడిగింది. అప్పటిదాకా లేచిన నోరు ఒక్కసారిగా మూతపడింది. భార్యని చూస్తూనే ఏమీ లేదు అన్నట్లు తల ఊపుతూ తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. భోరున ఏడుస్తున్నాడు. గీతాంజలికి భయం వేసింది.
ఏమైందని పదే పదే అడుగుతూ తలుపు దగ్గరే కూర్చుండిపోయింది. కాసేపటికి గదిలోంచి వాంతులు చేసుకున్న శబ్దం, భయంకరమైన వాసన. తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. రామకోటేశ్వరరావు తల వంచుకొని గీతాంజలి దగ్గరికి వచ్చాడు. ఆమె పాదాలు పట్టుకున్నాడు. ఇంకెప్పుడూ జీవితంలో తాగను అన్నాడు. అప్పుడు అర్థమైంది గీతకి అతను తాగొచ్చాడని. గీతాంజలి మౌనంగా లేచి నిలబడ్డది. అతను బయటికి వచ్చేశాడు. గదంతా ఫినాయిల్తో శుభ్రంగా కడిగింది. రామకోటేశ్వరరావు సోఫాలో పడుకొని నిద్రపోయాడు. తెల్లవారుజామునే నిద్రలేచాడు. రోజులాగే భార్యతో ఏం మాట్లాడకుండా తన దైనందిన కార్యక్రమాల్లో మమేకమయ్యాడు. పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు. గీతాంజలి అతన్ని రాత్రి జరిగిన దాని మీద నిలదీసింది. రామకోటేశ్వరరావు తల వంచుకున్నాడు. తనకి వస్తుందనుకున్న ప్రమోషన్ వేరే అసమర్థుడికి వచ్చిందని, ఆ బాధ పోగొట్టుకోవాలంటే తాగితే తగ్గిపోతుందని ఒక స్నేహితుడు చెప్తే బలవంతంగా తాగానని, రాత్రి జరిగిందేది గుర్తులేదని చెప్పి బోరుమన్నాడు. గీతాంజలి సరేలెమ్మంది. ఆ రోజు నుంచి రామకోటేశ్వరరావు భార్యతో నవ్వుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి వారి జీవితంలో ప్రతి క్షణం ఆనంద కెరటాలలో ఓలలాడుతున్నాయి. ఒక మంచి రోజు చూసుకొని గీత తన మనసులో మాట అదే చదువుకోవాలని ఉందని చెప్పింది. రామకోటేశ్వరరావు అందుకు ఒప్పుకున్నాడు. చదివించాడు కూడా. హిస్టరీలో డాక్టరేట్ చేయించాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. పెద్దోడు ఆస్ట్రేలియాలో, చిన్నోడు అమెరికాలో స్థిరపడ్డారు. వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళకి పిల్లలు. ఎప్పుడైనా ఈ వృద్ధ దంపతులు అమెరికాకి, ఆస్ట్రేలియాకి వెళ్ళి రావటమే తప్ప పిల్లలు తిరిగి ఇండియా వచ్చే ఆలోచన లేదు. వారి కోసం రూపాయి కూడబెట్టి పోగు చేసిన ఆస్తులన్నీ ఏం చేసుకోవటానికో వీరికే అర్థం కాని పరిస్థితి. రోజులాగే ఆ రోజు కూడా గీతాంజలి నిద్ర లేచింది. తను లేచేటప్పటికే వాకింగ్కి బయలుదేరే భర్త నిద్రలేవలేదు. అతన్ని తట్టి లేపింది. అతను చనిపోయాడని ఆమెకు అర్థమైంది. పెద్దోడికి చిన్నోడికి ఫోన్లు చేసింది. వాళ్ళు రాలేమన్నారు. కార్యక్రమాలు జరిపించమని, డబ్బులు అవసరమైతే పంపిస్తామన్నారు. అక్కర్లేదని తేల్చి చెప్పేసింది. ఇక తను కూడా అమెరికా కానీ ఆస్ట్రేలియాకి కానీ రానని చెప్పేసింది. తన దగ్గర ఉన్న డబ్బులతో భర్తకి అంత్యక్రియలు చేయించింది. ఆ తర్వాత కూడా చాలా కాలం తన భర్త చనిపోయిన ఆ ఇంట్లోనే ఉంది. కానీ ఎందుకో గీతాంజలికి ఆ ఇంట్లో ఉండాలని లేదు. ఉన్నట్లుండి ఆమె మనసులో ఏదో తెలియని అలజడి. 7-10 వయసు రావటం వల్లనో ఏమో తను కావాలనుకున్న ప్రతిదీ తనకిప్పుడు వద్దనిపిస్తోంది. దేనికోసమైతే తన జీవితంలో ఎన్నోసార్లు గొడవపడిందో అది తనకిప్పుడు తృణప్రాయమైంది. సామాన్లన్నీ సర్దేసింది. తనకి కావలసినవి మాత్రమే, కేవలం 2 జతల బట్టల సంచి, ఎంతగానో ప్రేమించే ఠాగూర్ రాసిన గీతాంజలి పుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం, ఏటీఎం కార్డు. అదెందుకంటే తను బ్రతికినంతకాలం తినటానికి కావాలి కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే కావాలి కదా అని తన ఆలోచన. తన మనసులో పదే పదే అనుకుంటోంది, వెళ్తున్నాను, ఇక తిరిగి ఎక్కడికి రాను. నా విశ్రాంత చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కునేందుకు వెళ్తున్నాను. వెళ్ళక తప్పదు. తమ పిల్లల బాగోగుల గురించి, నా పిల్లలు బిజీ, ఎప్పుడో గాని నేను వారి మాటల్లోకి రాను. నేనిప్పుడు ఎవరికీ ఏమీ కాను, ఎవరికీ అక్కర్లేదు. రిటైర్మెంట్ హోమ్కి వెళ్తే ఎలా ఉంటుంది? అక్కడ మాత్రం ఏముంటాయి? డబ్బులు కడుతున్నాను కనుక సింగిల్ రూమ్, ఏసీ, టీవీ, అటాచ్డ్ బాత్రూమ్, బెడ్డు, ఫుడ్డు. ఆయన పోయిన తర్వాత నాకొస్తున్న ఆయన పెన్షన్ ఈ అవసరాలకు బొటాబోటీగా సరిపోవచ్చు. ఈ ఇల్లు, పిల్లల కోసం కొన్న ఆస్తులు అన్నీ ఇప్పుడు రేట్లు పెరిగాయి. వీటిని అమ్మేసుకుంటే చాలా డబ్బులొస్తాయి. ఈ ఆలోచనే పిల్లలతో అంటే దేశాన్నే కాదనుకున్నాం. అక్కడ ఆస్తులు మాత్రం మాకెందుకు, నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం అన్నారు. వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నాను. నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణను నాతో ఉంచుకోలేదు. అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం అని, అవి నావి కావని అనిపిస్తోంది. అన్నీ నేను వాడుకున్నాను అంతే. అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే. నావి ఎలా అవుతాయి? నా తర్వాత ఎవరివో. రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు. కానీ వాళ్ళ తర్వాత అవి ఎవరివో. నిజానికి ప్రపంచ సంపద కదా. మనతో పాటు వచ్చేదేముంది? వెళ్ళిపోయేది ఒక్క దేహమే కదా.
అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కానీ అవన్నీ కొన్నవాళ్ళు ఏం చేస్తారు? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరే వాళ్లకు దేనికి? వాటితో వాళ్లకు అనుబంధం ఉండదుగా. బుక్స్ అమ్మేస్తారు, నా గుర్తులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు, ఫర్నిచర్ ఏదో ఒక ధరకు వదిలించుకుంటారు, బట్టలు పరుపులు బయటికి విసిరేస్తారు. వాళ్ళకేం పని? మరి నేనేం ఉంచుకోవాలి? తరచూ పలకరించే ఈ గీతాంజలి పుస్తకం, ఐడి కార్డు, సీనియర్ సిటిజన్ సర్టిఫికెట్టు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్బుక్కు చాలు. అన్నీ వదిలేశాను, బంధం తెంచేసుకున్నాను అనుకున్నది. కానీ అంతలోనే ఆమె మనసులో మరో ఆలోచన వచ్చింది. ఎక్కడో తన ఆఖరి రోజులు గడపటానికి ఉన్నవన్నీ ఎవరికో అమ్మేసి అక్కడ దొరికే తాత్కాలిక సౌకర్యాల కోసం అనుబంధం ఏర్పడిన ఇంటిని వదులుకోవటమా? ఇన్నాళ్ళు తను అపురూపంగా చూసుకున్న తన భర్తతో గడిపిన మధురానుభూతుల్ని వదులుకొని వెళ్ళిపోవటమా? లేదు లేదు, దీనికి పరిష్కారం తాను రిటైర్మెంట్ హోమ్కి వెళ్ళటం కాదు, ఈ ఇంటిని సద్వినియోగపరచాలి, దీనికేదో ఒకటి చెయ్యాలి అనుకుంది. తను ఇంటికి వచ్చినప్పటి నుంచి తన ఇంటినే నమ్ముకొని ఉంటున్న నౌకరు కొడుకు రంగన్న గుర్తుకొచ్చాడు. వాడి చదువు కూడా పూర్తయింది, ఉద్యోగం రాలేదు. వాడిని నేను దత్తత తీసుకుంటే? రంగన్న తండ్రి రాములు చనిపోయినప్పటి నుండి రంగన్న అనాథగానే ఉన్నాడు. కష్టపడి స్కాలర్షిప్పుల మీద చదువుకున్నవాడు. అప్పుడప్పుడు రామకోటేశ్వరరావు కూడా రంగన్నకి సాయం చేసేవాడు. అలా ఆలోచిస్తూ రంగన్నకి కబురు చేసింది. రంగన్న రావటంతో తన మనసులో మాట చెప్పేసింది. తన యావదాస్తులు రంగన్న పేరుతో రాయాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. రంగన్న, అమ్మగారు, మిమ్మల్ని అయ్యగారిని నా సొంత అమ్మా నాన్నల్లాగే చూసుకున్నాను. నాకు ఈ ఆస్తులు పాస్తులు ఏమీ వద్దు, మీరు నిశ్చింతగా ఉండండి, మిమ్మల్ని నా కంటికి రెప్పలా చూసుకుంటానని భరోసా ఇచ్చాడు. కానీ గీతాంజలి తాను చేయదలుచుకున్న పని మాత్రం చెయ్యకుండా ఉండలేదు. రంగన్నతో వ్యాపారం పెట్టించింది. రంగన్న పేరు మీద తనకు ఉన్న 5 కోట్ల రూపాయల ఆస్తిని రాసేసింది. తనే దగ్గరుండి రంగన్నకి పెళ్లి కూడా చేసింది. గీతాంజలికి ఒక అర్ధరాత్రి పూట అర్థమైంది, హంగులు ఆర్భాటాలు కోరికలు ఇవన్నీ కూడా కేవలం తాత్కాలికమేనని, బ్రతకటానికి కావాల్సింది బంధాలు మాత్రమేనని, సాగనంపేందుకు ఆ బంధాల అవసరమే ఉందని, అందుకే ఒక్కో బంధాన్ని వదిలించుకొని పరాత్మతో ఏర్పడే శాశ్వత బంధమే నిజమైన బంధమని అర్థమైంది. ఆమె శ్వాస అనంత విశ్వంలో అంతర్లీనమయ్యే క్షణాలు ఆసన్నమయ్యాయని, తనకిప్పుడు ఇల్లు గురించి ఆలోచన లేదు. కొత్తగా ఏర్పడిన రంగన్న కానీ, అతని భార్య కానీ, వారి పిల్లలతో కానీ, ఆఖరికి తను కట్టుకున్న చీర, తను పడుకున్న మంచం ఏదీ కూడా ఆమెకి సంబంధం లేదని అర్థమైంది. అన్నిటినీ విడిచి అనంత లోకాల్లోకి పయనమైంది. విశ్వకవి రవీంద్రుని గీతాంజలి ఎన్నోసార్లు చదివిన ఆమెకి ఆ గీతాంజలి సారం అప్పటికర్థమైంది. ఆనందంగా ఆమె ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.